ఫస్ట్ గుడ్ థింగ్స్ మాట్లాడుకుందాం. రీజనింగ్ 30 క్వశ్చన్స్ లో 28 కరెక్ట్ పెట్టాను. ఒకటి సిల్లీ మిస్టేక్, అంటే ఆ టైంకి మనం సరిగ్గా చూసుకోం కదా, చాలా మిస్టేక్ అయింది ఒకటి. సో నెక్స్ట్ గుడ్ థింగ్ యాప్టిట్యూడ్ 30కి నేను 26 కరెక్ట్ పెట్టాను. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒకటి చేయలేకపోయాను అన్అటెంప్టెడ్, ఇంకోటి రాంగ్ అయిపోయింది. సో 2 అక్కడే పోయాయి. ఇంకోటి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇంకోటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే 60 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 54 స్కోర్ చేశాను. నెక్స్ట్ 40 మార్క్స్ జీకే. ఈ 40 మార్క్స్ లోనే మెయిన్ కథ అనమాట. ఈ 40లో నేను 10 అటెంప్ట్ చేయలేదు. జీకే 30 పెడితే 14 రైట్ అయ్యాయి 14, 16 రాంగ్ అయ్యాయి 16. సో అక్కడ మైనస్ అనమాట, పెద్ద లాస్. సో నా టోటల్ స్కోర్ 61. సో నాకు 61 మార్క్స్ వచ్చాయి. మీరు నన్ను అడగచ్చు, మా ఈ మార్క్స్ నువ్వు హ్యాపీయా కాదా అంటే, నేను హ్యాపీ కానీ సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేశాను. కానీ ఎందుకు సాటిస్ఫైడ్ కాదు అంటే, నాకు ఎక్కడో గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సెలక్షన్కి అని చెప్పేసి. మోస్ట్లీ అవ్వకపోవచ్చు, కానీ ఎన్ని చూడలేదు మామ. ఈ రైల్వేకి రాకముందు 34 ఎగ్జామ్లు ఫెయిల్ అయి ఉంటుంటాం. ఇదో లెక్క మనకి చెప్పండి. మీరు ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతావు అని అనుకుంటే అవ్వదు. చాలా ఫెయిల్యూర్స్ చూడాలి. ఫెయిల్యూర్స్ అలవాటు అయిపోతే ఇప్పుడు నీకు ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం కూడా రావాలన్నమాట. నేను ఈ జాబ్ రాకముందు చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు 2 జాబులు కొట్టాను. సో ఇది ఒక్కటి ఫెయిల్ అయినంత మాత్రం నేను అయిపోను. సో ఇంకా ట్రై చేస్తాము, ట్రై చేస్తానే ఉంటాము.